ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు జన్నారం మార్గమధ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసింది గండిపోచమ్మ ఆలయం. భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా కీర్తించబడుతుంది. 2 కొండలపై కొలువు తీరింది. కరీంనగర్ జిల్లాలోకి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ ఆలయం ఉండడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సుమారు 50 కిలోమీటర్ల పొడవున దారిపై ఎక్కడ కూడా జనసంచారం కనిపించదు. ఇదే క్రమంలో దారిలో వెళ్లే వాహనదారులు ఆలయం ముందు ఆగి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు. ఇలా చేస్తే ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతుందని భక్తుల నమ్మకం. అక్కడ గండిలు ఉండే ఆ దేవుడు అక్కడ పూజలు పుత్రాలు లేక ఆ ప్రజలందరూ కూడి మా కిష్టయ్య సారు ఈ 2 గుట్టలపై ఎత్తు ప్రాంతంలో తీసుకొచ్చిన వల్ల ఇక్కడికి 10 సంవత్సరాల నేనే భక్తులము ఇక్కడ పూజలు చేస్తున్నాడు. ఆ తల్లి గండిపోశవ తల్లి అందరికి సాయము తినితే దినము పూజలు అవుతున్నాయి. గండిపోశవ తల్లి ఘనమైన దేవుడు మా అందరికీ. అటవీ ప్రాంతంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని గత 2 దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, అయితే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులు ఇక్కడి ప్రకృతి సోయగాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్త అనుభూతులు పొందుతారని ఇక్కడి వచ్చే భక్తులు పేర్కొంటున్నారు. ఇక్కడ జంగల్లో ఉంది, పవిత్రంగా ఉంది కాబట్టి చాలా దూరంకి వెళ్ళి వస్తారు. ఇక్కడ వాహనాలు ఆపి ఇక్కడ పెళ్లిళ్ళకు పోయినోళ్ళు, తర్వాత ఇక్కడ పురుళ్ళు పుణ్యాలకు ఎటు పోయినోళ్ళు కూడా ఇక్కడ ఆకి కొబ్బరికాయ కొట్టి పోతారు. పోతే వాళ్ళకు అంతా విజయం జరుగుతుంది కాబట్టి ఈ తల్లి దగ్గర ఆగంది ఎవరు పోరు. కాగా గండిపోచమ్మ దేవాలయానికి ఉట్నూరు, కడెం, జిన్నారం ప్రాంతాలకు చెందిన గిరిజనులు సైతం ప్రతి ఆది మంగళవారాల్లో రావడం జరుగుతుందని, కుటుంబ సమేతంగా తరలివచ్చి ఇక్కడ వనభోజనాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం.